అయితే ఈరోజు బుతాతి సలాతా చేస్తాము. ఇది బుతాతిని ఫస్ట్ బాయిలింగ్ చేసుకున్నాము. స్కిన్ తీసి ఇట్లా స్మాల్ పీస్గా కట్ చేసుకున్నాము. ఓకేనా. తర్వాత దీనిలో వెనగరు 1 స్పూన్ వేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీనికి సోస్, దీనికి ముఖ్యంగా వచ్చి సోస్ అనమాట, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సోస్ వచ్చి బౌల్లో పెట్టుకోవాలి. ఓకే, ఇలాంటివి పచ్చిమిరపకాయలు అనమాట. ఇది 1.5 స్పూన్. ఓకే, తర్వాత వచ్చి ఇది మాస్టర్ 1.5 స్పూన్. తర్వాత వచ్చి ఇది వచ్చి బగ్దును సాక్ అనమాట. ఇది ఆనియన్స్. ఇది వచ్చి క్యారెట్. ఒక క్యారెట్ అయితే సరిపోతుంది. బాగా స్మాల్గా ఉంది, అందువల్ల పెద్ద బౌల్ వేసుకుంది. ఇది బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్. సాల్ట్ కొద్దిగా 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే కళ్ళు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పెరుగు కొద్దిగా వేస్తాను. దీనికి ముఖ్యంగా ఈ బొటాస్ సలాతాకి వచ్చి ఈ పెరుగు అనమాట. సోస్ బాగా నీట్గా కలుపుకున్నాం అంటే మనకి ఆ బొటాస్ ఇలా వేయడానికి బాగా నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్నాను. అన్నీ దీంట్లో వేసి ఇప్పుడు మిక్స్ చేయబోతాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసుకుంటా. భక్తుల శాఖ మనకు నచ్చదు, కానీ కోయటోళ్ళు తింటారు. ఇది బుతాతా సలాతా రెడీ అయిపోయింది అనమాట. దీనిపైన కొద్దిగా మిరప్పొడి వేసుకోవాలి. ఓకేనా. ఇది ఒక 1/2 స్పూన్ అనమాట. క్యారెట్ ఊరికే పైన షోకి మాత్రం, ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే. దాన్ని నేను ఒక రవ్వ వేస్తాను చూడు, దాంట్లో యాడ్ చేయలేదు. నేను పైన చూసేదానికి బాగుంటుందని నేను కొద్దిగా వేసాను అనమాట. అయిపోయింది బుతాతా సలాతా. బాగా ఈజీగా ఉంటుంది. వంట రానాలు కూడా ఇది బాగా ఈజీగానే చేయించామంటే, ఎవరన్నా వంట కొత్తగా వచ్చింటే కోయటోళ్ళ ఇంటికి ఇలాంటివి చిన్న చిన్నవన్నీ మాత్రం నేను నేర్చుకోవాలి, ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగో మిరప్పొడి. కారం ఎత్తుకొని మేడం నోట్లో పెట్టుకుంటాను వస్తున్నాను. ఏం బాను ఇంత కారం వేసినామని చెప్పని మేడం తింటాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ రండి, బ్రేక్ఫాస్ట్ తింటారు. చూసారా, కుబ్బోసు, పూలు. అందరికీ ఒక గుడ్ న్యూస్. నా సంతోషమైనా బాధ అయినా మీతోనే కదా షేర్ చేసేది. ఈ అనాథకి ఎవరు లేరు కదా. నా ఫ్రెండ్ ఇక్కడ 4 సంవత్సరాలు పనిచేశాడు, ఆనందని. అయితే వాడు ఇండియాకి వెళ్ళాడు. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది వాడు ఇండియాకి పోయి. అయితే మళ్ళీ మెడికల్ ఫెయిల్ అయ్యి ఇక్కడ కువైట్కి మళ్ళీ తిరిగి రాలేకపోయినాడు. అయితే దుబాయ్ పోతానని అన్నాడు, ట్రై చేస్తున్నాడు, కానీ పోలేదు, ఇండియాలోనే ఉన్నాడు. ఇప్పుడు నాకు కాల్ చేశాడు. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వాడికి పెళ్ళి అంట. వాడి పెళ్ళి బాగా జరగాలని నేను కోరుకుంటాను. నాతో పాటు మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వాడి పెళ్ళి బాగా జరగాలని మీరందరూ కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. నాకు నిజంగా అంటే గుడ్ న్యూస్ అది. ఒక 4 రోజులుగా మాట్లాడలేదు వాడు. నాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బుల గురించి కాదు. ఎందుకంటే మనిషి ఒక 1 మంత్ మాట్లాడుకున్నా అంటే ఏమైనాడో ఎక్కడైందో అని చెప్పని కంగారుగా ఉన్నాను. నాకు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీ న్యూస్ అన్నా, బాధ అయినా, సంతోషమైనా అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి నాకు సంతోషంగా ఉంది, అందుకే మీ అందరికీ చెప్పుకుంటాను. నేను సాబరపోయేది అట్లుండి వాడు నాకు ఈ మాట చెప్పింది నాకు నిజంగా అంటే చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, వాళ్ళు కొంచెం బాగా పేదవాళ్ళు. అయితే వాడికి ఎప్పుడో 4 సంవత్సరాల ముందు నేను ప్రామిస్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా తాళి కొట్టి నేను కొనిస్తా అని చెప్పున్నాను. అందుకే మా బుజ్జిని అక్కడికి పంపించి వాడికి తాళి కొట్టి తీసేయమని చెప్పి నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పున్నాను. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. నేను ఇండియాకు పోయినా పోకపోయినా
ఆ పని నెరవేరాలని నేను కువైట్లో ఉన్నా సరే, ఇంటికి పోయినా సరే, నేను పోకపోయినా వేరే వాళ్ళతో రాకుండా ఆ పని పూర్తి అవ్వాలని నా కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. వాడికి అందరూ కూడా పెళ్ళికి విషెస్ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రండి అందరూ టిఫిన్ చేస్తారు. ఎవరైనా టిఫిన్ చేయకుండా అంటే బ్రేక్ఫాస్ట్ కొద్దిగా తినేసి తర్వాత పని చేసుకో. మనకి పని ఎప్పుడు ఉంటుంది. నువ్వు తిన్నావా లేదని ఎవరు అడుగుతారు చెప్పండి? ఎవరు అడగరు. మనకు ముందు వెనక ఇక్కడ ఎవరైనా ఉన్నా లేకపోయినా మన ఆకలికి మనమే తినాలి. కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత పని చేస్తారు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు రండి టిఫిన్ చేస్తారు. మా ఇంట్లో ఈరోజు అయితే లక్ష్మి పూలు చేసింది, కుప్పసు పూలు తింటుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.